హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా అత్యాచార కేసులో మళ్ళీ కొన్ని ట్విస్టులు వచ్చాయన్నమాట. ఏంటంటే మమతా బెనర్జీ గారు ప్రిన్సిపాల్ ఎవరైతే సందీప్ ఘోష్ ఉన్నాడో ఆయనకి బర్త్డే విషెస్ చెప్పారు. అది కూడా గ్రాండ్గా, అది గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ బర్త్డే విషెస్ అయితే వచ్చింది, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నుంచి. సో మమతా బెనర్జీ గారికి పర్సనల్గా ఆ వ్యక్తి మీద అంత ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఎందుకు ఆ వ్యక్తిని సీఎం గారే ఇలా అప్రిషియేట్ చేయాల్సి వచ్చింది, బర్త్డే విషెస్ చెప్పే అందుకునేంత గొప్ప వ్యక్తి ఆయన. ఒక కాలేజీకి ప్రిన్సిపల్ ఆయన. రాష్ట్రంలో ఇలాంటి కాలేజీలు ఎన్నో ఉన్నాయి. సో ప్రత్యేకంగా ఈయన బర్త్డే విషెస్ అందుకోవడం ఏంటి సీఎం నుంచి? ఈ క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది కదా. అంటే ఈ గవర్నమెంట్కి అలాగే ప్రిన్సిపాల్కి మధ్య ఉండే అనుబంధానికి ఇది ఒక ఉదాహరణ. గవర్నమెంట్కి ఆయన ఏ విధంగా ఉపయోగపడితే ఇట్లా ఆవిడ బర్త్డే విషెస్ స్పెషల్గా ఆయనకు చెప్పాల్సి ఉంటుంది అని. దీంతోపాటు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కూడా కొన్ని ఇంటర్నల్ సీక్రెట్స్ ఉన్నాయి. అంటే ఈ డాక్టరు అలాగే దీనికి సంబంధించి ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు అల్లర్లు జరుగుతూ ఉన్నాయి కదా. సో ఈ టైంలో దాదాపు ఒక 43 మంది డాక్టర్స్ని ట్రాన్స్ఫర్లు చేసేశారు. ఎందుకంటే అందరూ ఒకే చోట ఉంటే ఈ అల్లర్ల కారణమవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసారనమాట. ఎవరి డీటెయిల్స్ తెలియకూడదు, ఎందుకంటే వీళ్ళ పాత్ర కూడా ఈ ప్రిన్సిపల్ గారి ఏవైతే అకృత్యాలు ఉన్నాయో వీటిల్లో ఉంది అనేది ఇక్కడ ఉన్న న్యూస్. అంటే కొంతమంది ధర్నాలు చేసే డాక్టర్లు, అలాగే కొంతమంది ప్రిన్సిపాల్కి సపోర్ట్గా ఉన్న డాక్టర్లు, ఇలా ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి పడేశారనమాట. అంటే ఎవరు కూడా దీన్ని ఇష్యూ చేయడానికి స్కోప్ లేకుండా చేయడానికి ట్రై చేశారు. సో ఇది ఇక్కడ జరిగింది. అయితే ఇక అనేక ఉన్నాయి. అలాగే నిందితుడికి సంబంధించి కూడా కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. అది కూడా మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఈ సందీప్ ఘోష్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఈ టాపిక్ సీఎం గారు ఆయనకు విష్ చేసిన టాపిక్. ఇది 2022లో ఆయన బర్త్డే రోజు గవర్నమెంట్ నుంచి అఫీషియల్ లెటర్ హెడ్ ఉంటుంది కదా, ఆ లెటర్ హెడ్ మీద ఈ విధంగా విష్ చేస్తూ ఆవిడ లెటర్ ఇచ్చారు అఫీషియల్గా. అందులో ఆయనకి బర్త్డే విషెస్ చెబుతూ మీ డ్రీమ్స్ నెరవేరాలని, అలాగే మీకు సక్సెస్ అందుకోవాలని, అలాగే లైఫ్ హెల్త్ అంతా కూడా బాగుండాలి అని చెప్పేసి ఆవిడ విష్ చేస్తూ వచ్చారనమాట. అది ఇందులో జరిగిన సంఘటన. సో ఆయన ఇక్కడ రాజీనామా చేసి ఇమీడియట్గా తెల్లవారి వేరే దగ్గరకు పోస్టింగ్ ఎందుకు వచ్చిందనే దానికి ఇది ఒక క్లారిటీ. ఎందుకంటే రాజీనామా చేసిన వాడికి తెల్లవారేసరికి వేరే చోట పోస్ట్ ఎలా ఇస్తారు? పైగా ఇక్కడ జరిగిన అత్యాచారానికి బాధ్యత తీసుకొని నేను రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పాడు. అంత బాధ్యత తీసుకొని రాజీనామా చేసిన వాడిని 2 రోజులు ఇంట్లో కూర్చోబెట్టాలి. కానీ అలా చేయకుండా ఆయనకు పోస్టింగ్ రావడం అనేది ఆ సీఎం గారి ప్రాధాన్యత ఉంది, ఆవిడ పాత్ర ఉంది అని చెప్పేసి మనం ఇన్ని రోజులు మాట్లాడుతూ వచ్చాం. అది ఇప్పుడు రూఢి అయిపోయింది, ఖచ్చితంగా ఆవిడ పాత్ర ఉంది అని. సో ఇది ఒక క్లారిఫికేషన్. అయితే మరో క్లారిఫికేషన్ ఏంటంటే ఈయన మీద పోలీసు ఎంక్వైరీ కూడా, పోలీసులు ఈయన వాంగ్మూలం తీసుకోవడానికి, ఎందుకంటే ప్రిన్సిపాల్గా ఆయన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది కదా ఈ సంఘటన మీద, ఆయన వాంగ్మూలం తీసుకోవడానికి కూడా 3 రోజులు టైం తీసుకున్నారు. 3 రోజుల తరువాత వాంగ్మూలం తీసుకున్నారు. సో అన్ని రోజుల పాటు ఆయన్ని సేఫ్గా ఉంచడానికి, అసలు ఆయన పేరు ఇక్కడ రాకుండా ఉండడానికే వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎప్పుడైతే ఆయన పేరు బయటకు వచ్చి అది బాగా వైరల్ అయిపోయి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలనో, లేకపోతే ప్రిన్సిపాల్ దీంట్లో పాత్ర ఉంది గ్యాంగ్ రేప్లో అని చెప్పేసి విపరీతంగా నిరసనలు జరిగాయో, ఇక తప్పదు అని చెప్పేసి డిసైడ్ అయ్యి అప్పుడు పోలీసులు ఆ ప్రిన్సిపాల్ని వాంగ్మూలం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. సో ఎంతమంది ఎన్ని వ్యవస్థలు ఈయనను కాపాడుతున్నాయో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏంటి ఈయన ప్రాధాన్యత? అసలు ఈ గవర్నమెంట్కి ఏ విధంగా ఈయన ఉపయోగపడ్డాడు? ఈయన చేసే ఔషధాల స్కాముల్లో ఏమైనా గవర్నమెంట్కి పాత్ర ఉందా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్లో సగం మంది డబ్బులు ఎలా దొబ్బుతారయ్యా అంటే వచ్చే పథకాల్లోనే. ఏదో పథకంలో చేతులు దడపడం, ఈ విధంగా డబ్బులు కరిగించడం, సామాన్యులకు చేరాల్సినవి చేరకుండా చేయడం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చే ఔషధాలు సామాన్యులకు అందించకుండా వీటిని ఇక్కడ నుంచి తరలించి వేరే దేశాలకు పంపిస్తూ ఉన్నారంటే అక్కడ ఎన్ని రెట్లు ఎక్కువకు అమ్ముకుంటారు, అది బ్లాక్ మార్కెట్లో. అక్కడ నుంచి ఎంత డబ్బులు వసూలు చేసుకొని వీళ్ళు జేబులు నింపుకుంటారు అనేది చూడాలి మరి ఇంకా. సో దాంట్లో ఏమైనా పాత్ర ఉందనే డౌట్ అయితే వస్తుంది. అలాగే ఆర్గాన్ ట్రాఫికింగ్ కూడా, ఆవిడ మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దీంట్లో పాత్ర ఉంది అని చెప్పేసి చాలా రోజులుగా డిస్కషన్ అయితే జరిగింది. సో ఇందులో భాగంగానే వీళ్ళందరి అనుబంధం ఒకటే అనే ఏమన్నా రూఢి చేయడానికి ఇలాంటి పనికొస్తాయి మనకి. అలాగే ఇందులో క్రిమినల్ సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో, ఆ రేప్ చేసిన వ్యక్తి, సో ఇతని గురించి కూడా కొన్ని విషయాలు ఆసక్తికరమైనవి తెలిసాయి. సంజయ్ రాయ్ అనే వ్యక్తి స్కూల్లో టాపర్ అట. ఒక స్కూల్ టాపర్ ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడంటే వాడు నేర్చుకున్న చదువు, జ్ఞానము, విలువలు ఏమైపోయాయనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. స్కూల్లో టాపర్గా ఉన్నాడు, ఎన్సీసీలో చాలా బాగా యాక్టివ్గా ఉండే వ్యక్తి. అదేవిధంగా అతనికి బాక్సింగ్ అంటే కూడా ఇష్టమట, బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడట. సో ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో.
సో ఇవన్నీ కూడా ఆయన తల్లి చెబుతున్నారు మీడియాకి. సో మా అబ్బాయి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని మేము అనుకోలేదు, దీని వెనక ఇంకా ఎవరో ఉండే ఉంటారు, వాళ్ళని కూడా శిక్షించాలి, మేము కొద్దిగా చిన్న వయసులోనే కఠినంగా ఉండుంటే ఇలా జరిగేది కాదు అని ఆవిడ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఈ రియలైజేషనే తల్లిదండ్రులకు రావాల్సింది. మొక్కై వంగనిది మానై వంగున అని చెప్పేసి మనకు తెలుగులో ఒక సామెత ఉంది. సో వీడు మొక్కగా ఉన్నప్పుడే వ్యధవేషాలు వేసినప్పుడు కంట్రోల్ చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. స్కూల్ టాపర్ అయినా వీడి బుద్ధి ఎందుకు ఇంత అరాచకంగా ఇంత చీప్గా ఉంది అనేది గమనించి చూస్తే స్కూల్లో నేర్చుకునే చదువు ఎంత డొల్ల చదువు మనకు అర్థమవుద్ది. అంటే మనం కేవలం మార్కులు వచ్చే చదువును మాత్రమే చదువుతున్నాము, కనీసం నైతిక విలువలు, ఆదర్శాలు, జీవిత ఆదర్శాలు, ఒక రెస్పాన్సిబిలిటీతో కూడిన ఎటువంటి జ్ఞానాన్ని మనం పొందడం లేదు ఈ స్కూల్ విద్యలో అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటయ్యా అంటే కేవలం మార్కుల వ్యవస్థ మాత్రమే మన దగ్గర ఉండటం. గ్రేడ్లు, మార్కులు, ర్యాంకులు, టాప్ ర్యాంకర్లు, సో వాళ్ళని మాత్రమే గొప్పగా చూసే ఒక సంస్కృతి వచ్చింది. వేరే ఏదైనా విషయంలో ప్రతిభ చూపించేవాడు ఫూల్ లాగా చూస్తారనమాట చిన్న వయసులో. పెద్దవాడై పేరు తెచ్చుకొని డబ్బు సంపాదిస్తే మళ్ళీ వాడు గొప్పోడే, కానీ స్కిల్స్ను చూపించినప్పుడు మాత్రం ఫూల్స్ లాగా చూస్తుంటారు పిల్లల్ని తల్లిదండ్రులు. చుట్టూ ఉన్న సొసైటీ కూడా అదేవిధంగా. మార్కులు వచ్చినోడేమో గొప్ప, అందులో కూడా 99 మార్కులు వచ్చినోడు కూడా ఏడుస్తూ ఉంటాడు, నాకు ఆ ఒక్క మార్క్ ఎందుకు రాలేదని. వీడికి 99 వచ్చినందుకు వాడి స్కూల్లో ఎంతమంది ఏడుస్తున్నారో అది చూడాలి ముందు. సో ఎందుకంటే చదువు అనేది నైతిక విలువలను కూడా పెంచేటట్టు ఉండాలి. అలా కాకుండా ఓన్లీ మార్కులు అంటే చివరికి ఇదిగో ఇలా ఒక రోబోలాగా తయారైపోయి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎలా ప్రవర్తించాలనే అవగాహన మాత్రం ఉండదు. ఇట్లా తయారైపోతారనమాట. సో దీనికి మన ఎడ్యుకేషన్లో కూడా ఒక రిఫార్మేషన్స్ అయితే రావాలి. అలా చేసినప్పుడే కొంత మార్పు అయితే వస్తుంది. యువతలో ఇలాంటిది ఇప్పుడు అవసరం. ఇంకా జనరేషన్ అనేది ఎందుకు పాడవుతుంది అంటే ఇటువంటి తరహా జీవన విధానంతో వీళ్ళకి డీవియేషన్స్ కూడా ఎక్కువ అయిపోయాయి కాబట్టి మరింత పెరిగింది దీని ప్రభావం, అంటే ఈ వికృత చేష్టల ప్రభావం. గతంలో డీవియేషన్స్ ఇన్ని లేవు. చదువులో కొద్ది గొప్ప నైతిక విలువలు ఉన్నాయి. ఒకవేళ అవి లేకున్నా కూడా ఇంట్లో చెప్పడానికి పెద్దలు ఉన్నారు, అలాగే తల్లిదండ్రులు, ఒక భయము, భక్తి అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ డీవియేషన్స్ ఎక్కువైపోయి వీడు మొబైల్లో వీడు ఎంత ప్రపంచాన్ని, ఎంత దుర్మార్గమైన ప్రపంచాన్ని చూస్తున్నాడో తల్లిదండ్రులకు కూడా తెలియదు. అంతటి ప్రపంచం వీళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళ మనసులోకి వెళ్ళి ఈ విధంగా చేస్తాయన్నమాట. ఆ విధంగానే కనిపిస్తుంది ఇతన్ని చూస్తుంటే. సో ఇదొక ఇదైతే. తర్వాత వచ్చేసి ఇక ఇతని తల్లి కూడా శిక్షించాలి నా కొడుకుని, అలాగే అవతల వాళ్ళని కూడా శిక్షించాలి అని చెప్పేసి కోరుకున్నారు. దీంతోపాటు మరొక విషయం కూడా ఏంటంటే ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా ఈమెని ఫాలో అవుతూ ఉన్నాడట. మనం ఆ విషయాన్ని కొద్దిగా చెప్పుకున్నాం కానీ దానికి సంబంధించిన ప్రూఫ్లు అయితే ఇప్పుడు అందాయి. ఇతను ఆ డాక్టర్తో పాటు మరొక 4 ట్రైనీ డాక్టర్లు ఉంటారు. సో ఈ నలుగురిని కూడా అతను 2-3 రోజుల పాటు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడట ఆ హాస్పిటల్ ప్రాంగణానికి వచ్చి. సో ఇవన్నీ కూడా ఆవిడ చెస్ట్ డిపార్ట్మెంట్లో ఆవిడ వర్క్ చేస్తూ ఉంటే ఆ డిపార్ట్మెంట్ ఏరియాలోనే అతను తిరుగుతూ ఉన్న ఫుటేజ్లు కావచ్చు, ఇవన్నీ ఆ సీసీ ఫుటేజ్లు దొరికాయి పోలీసులకి. సో ఇతను ప్రీ ప్లాన్డ్గా ముందే అవన్నీ చెక్ చేసుకొని పలానా టైంకి ఈవిడ దొరుకుతుంది ఒంటరిగా అని స్కెచ్ గీసుకొని ఆ విధంగా చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఇంత దుర్మార్గంగా ఉన్నాడు వీడు, అసలు వీడిని ఏమనాలో అర్థం కాల. ఇది క్షణికావేశంలో చేసింది ఎంత మాత్రం కాదనేది ఇక్కడ క్లారిటీ. పైగా ఈరోజు కోర్టులోకి తీసుకెళ్తే కోర్టులో అతను మాట్లాడే పద్ధతి కూడా డిఫరెంట్గా ఉంది. పాలిగ్రాఫ్ టెస్ట్కి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అని అడిగారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ కావచ్చు, పాలిగ్రాఫ్ టెస్ట్ కావచ్చు, ఇలాంటి టెస్టులు చేయడానికి కోర్టు పర్మిషన్ ఇస్తుంది. కానీ ఆ వ్యక్తి అంగీకారం కూడా దాంట్లో అవసరం. ఎందుకంటే మానవ హక్కుల్ని హరించడం అవుతుందన్నమాట ఆ వ్యక్తి అంగీకారం లేకుండా చేస్తే. సో ప్రాథమిక హక్కులకే భంగం కలిగించినట్టు రాజ్యాంగ ప్రకారం. కాబట్టి అతను ఒప్పుకున్నాడు మొత్తానికి. సో ఒప్పుకున్నాక ఎందుకు నువ్వు ఆ విధంగా పాలిగ్రాఫ్ టెస్ట్కి ఒప్పుకున్నావు అంటే ఇతని రియాక్షన్ ఎలా ఉందంటే సంజయ్ రాయ్ది, అతను ఒక్కసారిగా బోరున ఏడ్చేసి నేను ఏ తప్పు చేయలేదు, నాకేం తెలియదు అని అపరిచితుల్లో యాక్టింగ్ చేస్తాడు చూడు, ఆ రేంజ్లో చేశాడనమాట. నాకేం తెలీదు, కనీసం పాలిగ్రాఫ్ టెస్ట్లో అయినా సరే నిజం బయటకు వస్తుందని చెప్పి నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే ఆ టెస్ట్లో అతను ఏది చెప్తే అది నిజమా అబద్ధం అనేది తేల్చేస్తుంది కాబట్టి అతను చెప్పే నిజానికి కట్టుబడి ఉండొచ్చు అనేది దాంట్లో ఉన్న విషయం. సో ఇది ఇక్కడ మాట్లాడింది. నన్ను కావాలని ఇరికించారు అన్నాడు. మరి ఆ ఇరికించిన వ్యక్తులు ఎవరో పేరు చెప్తాడా? కనీసం అదైనా చెప్పాలి మరి. సో ఇది ఒక డౌట్ఫుల్గానే ఉంది ఇతని ప్రవర్తన అంతా చూస్తుంటే. మరి ఇక ఏం జరగబోతుంది అనేది ఇంకా చూడాలి. అయితే దీంట్లో మరిన్ని క్వశ్చన్లు ఉన్నాయి, ముఖ్యంగా ఈ మమతా బెనర్జీ గారికి సంబంధించి. మమతా బెనర్జీ గారు ఈ విషయంలో బాగా కార్నర్ అయిపోయారు. ఆవిడ మీద విమర్శలు వచ్చాయి, ప్రతిపక్షాల నుంచి అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. కానీ మమతా బెనర్జీ గారు ఇట్లా ఇంత నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకున్నా సరే ఇప్పటిదాకా అమిత్ షా గారు ఆవిడ్ని గట్టిగా మాట్లాడింది లేదు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఆ డాక్టర్కి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు, అనేక విషయాలు ఉన్నాయి లాజిక్స్. ఏ ఒక్కటి కూడా మన అమిత్ షా గారు మాట్లాడట్లేదు. నిజానికి ఆయన మాట్లాడే హక్కు ఉంది కదా.
రక్షణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి అంటే ఇక్కడ ఎవరు స్పందించాలి? పైగా సిబిఐకి కూడా ఇచ్చారు. సో కేంద్ర మంత్రి స్పందించాల్సిన బాధ్యత ఉందా లేదా? కేంద్ర హోమ్ మినిస్టర్. కానీ ఆయన స్పందించలేదు. మొదట్లో వీళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి క్యాజువల్గా ఆయన మాట్లాడాడు ఒక నిరసన జరిగినప్పుడు, అంతే తప్ప ఇక వేరేగా మాట్లాడలేదు. ఇంత ఈవిడ పాత్ర ఉంది, పైగా అక్కడ వీళ్ళు ప్రతిపక్షం బీజేపీ, అయినా సరే మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్. దీంతోపాటు మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పటిదాకా ఈ విషయాన్ని గురించి ఆవిడ సంఘీభావం తెలుపుతూ మాట్లాడింది లేదు, అలాగే ఈ నిరసనకు మద్దతు తెలుపుతూ మాట్లాడింది లేదు, అలాగే మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ చేస్తున్న అకృత్యం గురించి మాట్లాడింది లేదు. ఓవరాల్గా దీని గురించి ఆయన ఒక్క మాట మాట్లాడింది లేదు. పిల్లలకు పరీక్షలు వస్తే మాత్రం డిగ్రీ పరీక్షలు ఎలా రాయాలో చెప్తాడు, మళ్ళీ డిగ్రీలు ఇంటర్లు. ఆయన చదివింది మళ్ళీ డిగ్రీ ఇంటర్లు చదివినట్టుగా సర్టిఫికెట్లు తెచ్చాడు, కానీ మరి చదివారో లేదో తెలియదు. సో ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుందంటే ఇక్కడ రాజకీయం నడుస్తుంది. మాట్లాడితే ఏ ప్రమాదం వస్తుందో ఆయన ముందే గ్రహించి ఆయన మాట్లాడట్లేదు. రాబోయేది ఏంటయ్యా ప్రమాదం అనేది ఒకసారి మనం ఆలోచించి చూసినా, ప్రస్తుతానికి మమతా బెనర్జీ గారు ఇండియా కూటమిలో పూర్తి స్థాయిగా లేరు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆవిడేమీ అంగీకరించలేదు. తననే ప్రధానమంత్రిగా ప్రకటించుకున్న సందర్భం కూడా ఉంది, మోదీకి నేనే పోటీ అని కూడా. తర్వాత మళ్ళీ మోదీని అమిత్ షాని పొగిడిన సందర్భము ఉంది. ఇప్పుడు ఇండియా కూటమిలో పూర్తి స్థాయిలో లేకుండా తటస్థంగా ఉన్నారు కాబట్టి ఒక రకంగా సో ఆవిడతోటి మనకు అవసరం పడుతుంది పార్లమెంట్లో అనే ఉద్దేశంతో సైలెంట్ అయ్యారేమో అనేది ఇక్కడ కనిపిస్తున్న సీన్ ఓవరాల్గా. అలాగే మమతా బెనర్జీ గారి మీద కూడా ఒక విమర్శ లేకపోగా ఆవిడ ప్రభుత్వం మీద కూడా అంటే లోకల్గా బీజేపీ పార్టీ శ్రేణులు ఉంటారు కదా, వీళ్ళు కూడా పెద్దగా విమర్శిస్తున్న దాఖలాలు లేవు. సో ఇది ఇక్కడ ఉన్న ఒక క్వశ్చన్. ఎందుకు ఆవిడ్ని వీళ్ళు సేఫ్గా కాపాడుతున్నారా అనే డౌట్ అయితే వస్తుంది. రాష్ట్రపతి పాలనని ప్రజలు గోల చేస్తున్నారు, కానీ ప్రతిపక్షాల నుంచి ఎవరు రాష్ట్రపతి పాలన అనలేదు. ఇది ఇక్కడ జోక్. ఎందుకంటే ఎక్కడ ఏది చిటుక్కుమన్నా సరే రెస్పాండ్ అయ్యే మోదీ గారు కర్ణాటక ఎలక్షన్లో అక్కడికి వెళ్ళేసి కేరళలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి స్పీచ్లు ఇచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ ఒక అమ్మాయి అన్యాయంగా దాడికి గురై చనిపోయింది, అదేవిధంగా ఆ హాస్పిటల్లో శవాలను అమ్ముకుంటున్నారు, ఔషధాల అక్రమాలు జరుగుతున్నాయి అంటే ఇంతవరకు రెస్పాన్స్ లేదు. సుప్రీంకోర్టు కూడా దూషిస్తుంది. అసలు ఈ దేశంలో ప్రజల్లో ఎప్పటి నుంచో గూడు కట్టుకొని ఉన్న ఆక్రందన ఆవేదన ఇప్పుడు బయటకు వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానిస్తుంది, కానీ ప్రధానమంత్రి గారికి మాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. మణిపూర్ విషయంలో కూడా ఆయన ఇప్పటిదాకా రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. ఆయన మాట్లాడించడానికి చాలా కుస్తీలు పడాల్సి వచ్చింది ఈ ప్రతిపక్షాలు, అప్పటికి కానీ స్పందించలేదు. మహిళలకు సంబంధించి ఉత్త స్పీచ్లు ఇవ్వడాలు, లేకపోతే ఎప్పుడో సందర్భం చూసుకొని అంటే ఏమి జరగనప్పుడు మాట్లాడాలి తప్పితే జరుగుతూ ఉన్నప్పుడు రియాక్షన్లు మాత్రం ఉండవు. ఎందుకు ఈ విధంగా ఉందనే క్వశ్చన్ అయితే ఉంది. సో కేంద్ర ప్రభుత్వ పెద్దలకి, మమతా బెనర్జీ గారికి ఇంటర్నల్గా వేరే ఏదైనా ఒప్పందం ఉందా, ఇవి కాకుండా మనకు తెలియాల్సిన ఒప్పందం ఏదన్నా దాక్కుని ఉందా అనేది అయితే డౌట్ ఉంది. సో బహుశా ఆవిడ ఆల్రెడీ ఎంపీ సీట్లు దాదాపు 29 దాకా గెలుచుకొని ఉన్నారు. ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా రాజకీయం ఉందా, అలాగే రాజ్యసభలో ఎంపీ సీట్లకు సంబంధించిన రాజకీయం ఉందా, ఈ డౌట్లన్నీ వస్తున్నాయి. మరి ఇక ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.